మధ్యలో కూడా వరదలు వచ్చినాయి. ఆయన పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు ఇచ్చిన డబ్బుల గురించి మాత్రమే చెబుతున్నారు. ఆ వరదల సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రకటించారో చెప్పమనండి. ఎంత ప్రకటించలేదో చెప్పండి. మీరు ప్రకటించలేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు ఇచ్చారు. పిల్లికి పిచ్చం పెట్టని మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో కొలుస్తారా? కర్ణుడు అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా నాయకుడు నాగేంద్ర గారు పిల్లికి పిచ్చం పెట్టని నాయకుడు అని జగన్మోహన్ రెడ్డి గారు అనొద్దు. ఎందుకంటే ఆయన కుటుంబం మొదటి నుంచి కూడా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసేటువంటి కుటుంబంగా పేరుంది కదా. ఏం ఆయన వీధుల్లో పిల్లులు లేవా? లేకపోతే సార్ ఏం సేవ సార్ నాకు చెప్పండి సార్. చాలా మందిని చదివిస్తా ఉన్నారు, చాలా మందిని ప్రయోజకులు చేశారు. ఎవరిని 2008 నుంచి రాజశేఖర్ రెడ్డి గారి ముందు నుంచి వాళ్ళ పాన్ కార్డు వాళ్ళు ప్రకటించినటువంటి ప్రతిదీ చూపిస్తాను మీకు. ప్రతిదీ మీకు నవనగరాల్లో ఇండ్లు కట్టుకొని రాజభవనాలు పట్టుకొని అనుభవించిన వ్యక్తి సార్ ఆయన. ఆయన ఎవరికి సార్ సహాయం చేసింది? ఈ రోజు ఇదే రైల్వే కోడూరు ఆర్థికంగా వాళ్ళ కుటుంబం ఎదగడానికి అయినటువంటి ఊరు సార్ ఇది. నేను ఈ రోజు రైల్వే కోడూరు నుంచి మాట్లాడుతున్నా. కొన్ని రైల్వే కోడూరుకి ఏం చేసినాడో చెప్పానండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తన కడుపులో పెట్టుకొని తన తండ్రిని తన తాతను మొత్తం వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగించిన ఊరు సార్ ఇది. ఏపీఎండిసి మైనింగ్ అడ్డ పెట్టుకొని ఆర్థికంగా విపరీతంగా ఎదిగిన ఊరు ఇది. మరి ఈ ఊరికి ఏం చేసినాడో చెప్పానండి. కాదు సార్, మీరు బిచ్చం పెట్టని ఏ రోజైనా మీరు అంటున్నారు ఆయన ఎవరినో చదివిస్తున్నాడు ఆయనకి. నాకు చెప్పండి, ఏం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ తరఫున స్కూలు ఎవరైనా వాళ్ళ బిడ్డలు చదివిస్తున్నాడు టీడీపీ. అదే పవన్ కళ్యాణ్ గారు రోజు 10 సేవా కార్యక్రమాలు. ఏ జన సైనికుడు పరిగెడుతున్నాడు రక్తం కావాలన్నా ప్రతి సమస్యకు ప్రభుత్వంలో ఉన్నావా లేదా అనుకుండా జోబిలో కోట్లు చూసి పెడతా ఉంటే సేవా గుణాలు చెప్పండి సార్. నరసింహప్రసాద్ గారు సాధారణంగా గ్రామాల్లో ఏదన్నా ఒక కార్యక్రమం చేయబోతాం అంటే 10 మంది కలిసి 10 రూపాయలు వేసుకొని కార్యక్రమం చేస్తారు. అంటే 10 రూపాయలు సహాయం చేసి ఆ కార్యక్రమానికి లెక్క అడిగితే బాగుంటుంది. కానీ ఏమి ఇవ్వకుండా అవన్నీ ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పు అని చెప్పేసి గ్రామంలో వేరే ఇంకెవరన్నా సహాయం కానీ ఒక చెయ్యి వేయనటువంటి వ్యక్తి అడిగితే కమిటీ సభ్యులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. బేసిక్గా మన అందరూ పల్లెటూరు వాతావరణమే కాబట్టి. సో ఇప్పుడు వైసీపీ మిమ్మల్ని అడుగుతూ ఉంటే కూడా అలాంటి కోపం వస్తుందా మీకు? మీ వయసు మీట్లో ఉందండి. రమేష్ గారు చందాలు ఇవ్వడానికి ఆయన ట్యాక్స్ అనేది ఆయనకి ఏందో ఆయనకి బాగా వేరే అర్థమైనట్టుంది. నేనేమంటానంటే సార్, ప్రతి గ్రామంలో ఇలాంటి జుట్టుపోలు కూడా ఉంటారు సార్. అలాంటి చిన్న వాళ్ళు అనవసరంగా దూరుతూ ఉంటారు. ఈ సర్కస్ లో ఒక బఫూన్ క్యారెక్టర్ ఉంటుంది చూసారా, వాళ్ళకి లాజిక్ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటారు. తర్వాత అబాస్పాలైపోయి నవ్వుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు సార్ కొంతమంది. మీరు అంటారు 1 కోటి రూపాయలు ఆయన ప్రభుత్వానికి ఇవ్వలేదు, ఆయనే ఖర్చు పెట్టుకున్నాను. దాన్ని చెప్పానండి. మాకు తెలిసి అందరూ ఏం ట్రోల్ చేస్తున్నారంటే అక్కడకు ఆయనతో పాటు వచ్చిన జెండాలకు, ఆయనతో పాటు వచ్చిన పక్క నియోజకవర్గాలు పక్క ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు పుల్ చేయడానికి వాళ్ళ వెహికల్స్ కి వాటికి వీటికే ఖర్చు పెట్టుకున్నారంట. మాకు తెలిసి అదే జరుగుతుంది. లేకపోతే ఏ ఎవిడెన్స్ లేదు. ఆయన 10 మందికి అన్నం పెట్టింది వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ చేతులతో అందించిన ఎవిడెన్స్లు లేవు. కనీసం ఏదో ఒక వస్తువు రూపంలో ఇచ్చింది లేదు, ఏం లేవు. 1 కోటి రూపాయలు అన్నారు. మా బ్రదర్ అన్నట్టు ఇంతకుముందు ఆ కంకర అనేది ఇక్కడ నావి 2 రోజులు అంటారే ఆ టైప్ లో ఈయన కూడా ఏదో వేలం పాట పాడుతా ఉంటే నాది కూడా అంటాడు అనమాట. అట్లా అన్ని ప్రజల్ని పక్కదారి పట్టించి ఇప్పుడు ఆయన ఏ స్థానం అయితే జనాలు లేకుండా చేశారో ఆ స్థానంలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం దీంతో కొంచెం అవేర్నెస్ తో ఉండి ఆ మనిషిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. నా ఒకటే విన్నపం సార్, నేను గతంలో అనుకునేవాడిని 151 సీట్లు ఇచ్చాడు దేవుడు, దీన్ని ఇతను అద్భుతంగా నిలబెట్టుకుంటాడు, దీన్ని మనం ఛేదించాలంటే చాలా కష్టం అని ఫస్ట్ లో అనుకున్నా. 1 నెలలో, 2వ నెలలో మొదలైంది, 3వ నెలలో మొదలైంది, 4వ నెలలో ఇతను చేసే అరాచకాలు అన్యాయాలు అవే ఆయనకి సోపానాలు అయ్యాయి. ఏది అతను దిగిపోవడానికి, ఏ కుర్చీలో కూర్చున్నాడో ఆ కుర్చీ నుంచి దిగిపోవడానికి ఆయనే మార్గం వేసుకున్నాడు. ఒకప్పుడు దేవుడి మీద కోపం కూడా వచ్చేస్తాను. నేను 5 సంవత్సరాలు నేను వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవాలా.
ఎందుకంటే ఈయన ఇంత అరాచకాలు చేస్తా ఉంటే ఎట్లా భరిస్తున్నాడు దేవుడు? ఆయనకే స్పెషల్ దర్శనాలు ఇస్తున్నాడు. ఆయన మంత్రులకి 100 మందిని తీసుకెళ్తా ఉంటే దర్శనాలు ఇస్తున్నాడు. నెత్తిన ఒకడే సాంప్రదాయాలకు విరుద్ధంగా, అప్పటి వరకు ఉండే సాంప్రదాయాలకు విరుద్ధంగా ఒకడే పోతాడు దర్శనానికి. కనీసం బుక్ లో సంతకం చేయడు, అన్ని మతస్థుడైంది. ఇలా రకరకాలుగా నేను బాధపడేవాడిని అప్పుడు. ఎట్లబ్బా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు దేవుడు, నేను రాను ఆయన దగ్గరికి. 5 సంవత్సరాలు పోలేదు సార్ నేను దర్శనానికి. మరి ఇప్పుడు వెళ్ళారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? వెళ్ళాను సార్. మా చంద్రబాబు నాయుడు గారు విడుదల అవ్వాలని కాలినడకలు వెళ్ళి ఫ్రీ దర్శనం చేసుకున్న ఆ రోజు. అదొక్క రోజు అయిన తర్వాత, మా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను నా వ్యక్తిగతంగా నా గుర్తింపుతో వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకున్నాను సార్, ఆ భగవంతుని ఆశీర్వాదంతో. కానీ ఆయనకు ఒకటే అడిగా ఆ రోజు, అయ్యా నీ నీళ్ళలు చాలా గొప్పవి, నువ్వే ఏదైతే అధికారం ఇచ్చావో అతను నువ్వే దించేశావు అతను అగడాలు చూసి అని. నాకేమనిపించిందంటే సార్, అతను రాబోయే తరాలకి ఒక స్పెసిమెన్, నాయకుడు ఎలా ఉండకూడదు అని చెప్పడానికి ఆ భగవంతుడే అతను ఆ స్థానంలో కూర్చోబెట్టి, అలా అతని ప్రవర్తన చూసి ఇలా ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజాప్రతినిధులు ఉండకూడదు అని చరిత్రలో మిగిలిపోయే వ్యక్తిగా చేశాడు సార్ ఆ భగవంతుడు. నరసింహప్రసాద్ గారు సమయం లేదండి, ఆయనకి ధన్యవాదాలు. సో మొత్తానికి రామనాయుడు గారు ఒక్క మాట. ఇప్పుడు మన ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చారా అని అడిగారు. స్వయంగా వంగలపూడి అనిత గారు, నేను క్రిస్టియన్ని, నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది ఎప్పుడు అని చెప్పారు. మొన్న ఆవిడ వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆవిడ డిక్లరేషన్ ఇచ్చారండి, చెప్పమనండి ప్రసాద్ గారిని. ఇప్పుడు మనం కామెంట్ చేసేటప్పుడు వరదలో ఎవరు బురద రాజకీయం చేయొద్దు, వరదలో ఎవరు బురద రాజకీయం చేయకూడదు. ముందు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకి సహాయ సహకార్యాలు అందించాలి, అందించిన తర్వాతే రాజకీయాలు ఉంటే తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది అయితే అందరి అభిప్రాయం.